మహదేవుడి లీలా విలాసము మహాశివ పురాణము సచిత్ర నిత్య పారాయణ గ్రంథము డాక్టర్ నిమ్మగడ్డ వెంకట నాగేంద్ర శర్మ ఆసక్తిగల రచయితగా అధునాతన బీజగణిత ఆచార్యులు. విఘ్నేశ్వర ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. మహాశివ పురాణము. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. సర్వశుభంకరుడు, సకల విద్యా ప్రదాత, భక్తి ముక్తిదాయకుడు, మహామహిమాన్వితుడు అయిన మహాదేవుడి దివ్యలీలా విభూతులను వర్ణించే పురాణ గ్రంథరాజము మహాశివ పురాణము. ఎన్నిసార్లు పఠించినా ఎన్నెన్నిసార్లు రచించినా తనివి తీరదు. జగత్తుని తన లీలా వినోదార్థము సృష్టించి ఆ జగత్తుకి తానే తల్లి తండ్రి అయిన అర్ధనారీశ్వరుడు అసలు స్వరూపము ఏమిటి? ఓం నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఇది యజుర్వేదములో మధ్య భాగమైన శ్రీరుద్రములో వచ్చే మంత్రము. వేదాలలో జీవరత్నముగా శ్లాఘించబడుతున్న నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రము ఈ భాగములోనే పొందుపరచబడి ఉంది. దైనందిన ఆరాధనలో తప్పక చేర్చుకోవలసిన మంత్రమిది. తానే ప్రాపంచిక ఆనందము మోక్షానందము అయినవాడు, ఆ ప్రాపంచిక ఆనందాన్ని మోక్షానందాన్ని ప్రసాదించేవాడు, మంగళరూపుడు, తన సాన్నిధ్యాన్ని పొందిన వారిని తనలా శివమయం గావించేవాడైన ఆ శివునికి నమస్కారము. ఆ శివుడు తానే ప్రాపంచిక ఆనందము మోక్షానందము ఎలా అయ్యాడు? ప్రాపంచిక ఆనందం అంటే ఏమిటి? మోక్షానందం అంటే ఏమిటి? జీవులకి ఇలాంటి ఆనందాన్ని ప్రసాదించే శివుడు తన మెడలో కపాలమాలని ఎందుకు ధరించారు? ఆ కపాలములు ఎవరివి? జనన మరణములు లేని నిరాకారుడైన శంకరుడు సాకార శివలింగ రూపము ఎందుకు ధరించాడు? బ్రహ్మ విష్ణు మహేంద్రాది దేవతలను సమస్త జీవకోటిని సృష్టించిన మహేశ్వరుడు బ్రహ్మరోదనలో నుంచి రుద్రుడుగా ఎందుకు అవతరించాడు? తన దేహంలో సగభాగాన్ని ప్రకృతిగా అర్ధనారిగా సృజించుకున్న శంభుడు కాశీపురిలో తన అర్ధాంగి అన్నపూర్ణని భిక్ష అర్థించాడెందుకు? శివుడు, భవుడు, శర్వుడు, రుద్రుడు, ఉగ్రుడు, పశుపతి, ఈశానుడు, భీముడు అనే అష్టనామాలతో విరాజిల్లే మహాశివుడి మహాతత్వము ఏమిటి? ఈ ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవాలనే కుతూహలం పార్వతీదేవికి కలిగినది. అర్ధనారీశ్వరి కుతూహలాన్ని తీర్చడానికి మహాశివుడు చెప్పిన సృష్టి రహస్యమే మహాశివ పురాణం. ఏమిటా దేవరహస్యము? శివుడు తన అర్ధాంగికి ఎప్పుడు ఎక్కడ ఆ రహస్యాన్ని వివరించాడు? అసలు శివుడు అంటే? పార్వతీదేవికి పరమేశ్వరుడు ఉపదేశించిన వేదాంత సారమే మహాశివ పురాణము. భక్తితో పారాయణము చేయండి, భవుడి కటాక్షాన్ని పొందండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.